హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. ఆఫ్టర్ సో లాంగ్ నేనైతే ఇప్పుడైతే బ్యాక్ అయిపోయాననమాట. ఇదైతే సింపుల్ రైస్ ఐటమ్ అనమాట. నాకు మమ్మీ అయితే ప్రెగ్నెన్సీలో అయితే చేయించారు నాకు క్రేవింగ్ కోసం అనేసి. చాలా సింపుల్గా ఉంటుంది. మసాలాస్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ జీరా ఒకటే. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అయితే మనం ఎక్కువ మసాలాస్ తీసుకుంటే అంత మంచిదైతే కాదు. మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు ప్రెగ్నెన్సీలో నేను ఏం తిన్నాను రెసిపీస్ అండ్ పోస్ట్ పాప్లో ఏమేమి తింటున్నాను వీడియోస్ కావాలి అంటే చెప్పండి, నేనైతే చూపిస్తాను. ఇక్కడైతే లాట్స్ ఆఫ్ పుదీనా అయితే యాడ్ చేసింది మమ్మీ. లాట్స్ ఆఫ్ పుదీనా అండ్ కొరియాండర్, అవి ఇంకా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అనమాట. ఇంకా ఇందులో అయితే ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడైతే చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్స్ అన్నీ యాడ్ చేసేసాము. అండ్ పచ్చిమిర్చి కూడా అనమాట. చూసాను కదా ఇక్కడ. ఇంకా చిక్కుడుకాయ అయితే ఒక 2-3 యాడ్ చేసింది మమ్మీ. మీ చిక్కుడుకాయ అయితే మీరు ఆప్షన్ అనమాట, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. క్యారెట్స్ కూడా యాడ్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు వీడియో అయితే రన్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. మీకు నా జర్నీ ఒకవేళ కావాలంటే కామెంట్ అయితే చేయండి, సరేనా. ఇక్కడైతే సాల్ట్ అండ్ కరివేపాకు పొడి కూడా మీకు రెసిపీ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కదా యూట్యూబ్లో. అది కరివేపాకు పొడి కూడా యాడ్ చేసేస్తున్నాము, మిక్స్ చేస్తాం. ఇంకా పచ్చిమిర్చి కారం అయితే ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పొడి నుంచే మనకు వచ్చేసి స్పైసీ వచ్చేస్తుంది. ఇలా టమాటో కూడా యాడ్ చేసి 1 విజిల్ అయితే పెట్టుకుని రావాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 1 కప్ రైస్ తీసుకోవాలి. మనకైతే తెలుసు కదా, రైస్ కుక్కర్ కప్ ఇంత ఉంటుంది కదా, ఆ కప్ రైస్ అనమాట. ఆ కప్ రైస్ అయితే కడుక్కొని ఇందులో యాడ్ చేసేసుకున్నాము. దానికి 1:2 వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ అయితే వేయించుకుంటే మనకి వేడి వేడి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్.